చైనాలో కరోనా తరహా లక్షణాలున్న హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యానికి గురి కావడంతో దవాఖానాలకు క్యూ కడుతున్నారు. చైనా ఉత్తర ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని చైనా కూడా ధృవీకరించింది. హెచ్ఎంపీవీ వైరస్ చైనా ఉత్తర భాగంలోనే విజృంభిస్తోందని చైనా ఆరోగ్య శాఖ తెలిపింది. అన్ని వయసుల వాళ్లపై ఈ వైరస్ ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పిల్లల్లో, వయసు పైబడిన వాళ్లలో త్వరగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసులను ట్రేస్ చేసే పనిలో ఉన్నట్టు చెబుతున్నాయి. మాస్కులు ధరించాలని, శుభ్రతను, భౌతిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలను విడుదల చేశారు. చైనా చుట్టుపక్కల దేశాల్లో కొత్త వైరస్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే జపాన్లో ఫ్లూ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నట్టు తెలుస్తోంది. హాంకాంగ్లోనూ ఈ వైరస్ కేసులు నమోదైనట్లు సమాచారం. హెచ్ఎంపీవీ వైరస్ కరోనా తరహాలోనే వేగంగా వ్యాపించే వైరస్. పిల్లలు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్లపై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. జలుబుతో పాటు దగ్గు, ముక్కు దిబ్బడ, జ్వరం ఈ వైరస్ లక్షణాలు. అయితే పరిస్థితి తీవ్రమైతే గనక న్యూమోనియా, బ్రాంకైటిస్ కు దారి తీయొచ్చంటున్నారు నిపుణులు.